ఉన్నాను. మరి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా మీరందరూ ప్రభు యొక్క ప్రేమను బట్టి, దేవుని మీద ఉన్న ఆసక్తిని బట్టి వర్షంలో కూడా కూర్చొని దేవుని మాటలు వింటున్నారంటే మీరెంతో ధన్యులని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్దాం అందరం. ఆమేన్. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు దేవుని మాటలు వింటున్నాం. దేవుని పని చేయడానికి సహోదరులు, క్రీస్తునందున్న సహోదరులు పడుతున్నటువంటి ప్రయాసను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ కూడికకు ఆయా గ్రామాల నుంచి, కోయలకుంట నుంచి కాదు, అలాగే గిద్దలూరు నుంచి, కానాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సహోదరులకు కూడా, సహోదరులకు కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నిజంగా ఆశీర్వాదకరమైన దినం. ప్రభు మనతో ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు, దేవుడున్నాడు. దేవుని సన్నిధి మనతో ఉంది. ప్రతికూలమైన పరిస్థితుల్లో మరి ముఖ్యంగా ప్రభు మనకు తోడుగా వెన్నంటుగా ఉన్నాడు. అందుకు అందుకు మనమందరమే నిదర్శనం. దేవుని సన్నిధి మనతో ఉంది. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తీయండి ప్రకటన గ్రంథం. మీరందరూ మీ బైబిల్ తెరవండి. త్వరగా దేవుని లేఖనాన్ని మనం చదువుకొని ఆ విషయాలను మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయం. నేను 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. ఏమంటున్నాడు? మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోచ నుండి తీసివేతును. మరొక మాట కూడా చూద్దాం, చూడండి. అదే అధ్యాయం 16వ వచనంలో, కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. 3వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. నీవెలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందుము. నువ్వు జాగరూకవై వింటినెడలా నేను దొంగ వలె వచ్చేదను. మరొక మాట కూడా చూద్దాం, చూడండి. అదే మాట చూద్దాం, చూడండి. అదే అధ్యాయం 19వ వచనం. 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఏమంటున్నాడు ప్రభు? చిన్న ప్రార్థన చేసుకొని ఈ మాటలను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవా, ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచి చక్కని పాటలు పాడడానికి వర్షంలో కూడా మీరు కృపనిచ్చినారు. మరి కొద్ది నిమిషాలు ప్రభు నీ లేఖనాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ సీమల తిప్ప గ్రామాన్ని మీరు ప్రేమించి మీరు ఇక్కడ సువార్త కూడిక ఏర్పాటు చేసినందుకై స్తోత్రాలు ప్రభువా. కూడికను ఘనంగా ప్రారంభం చేసే కృపనిచ్చినారు. ఘనంగా ముగించే కృప దయచేయండి. శ్రేష్టమైన మాటలు సాక్ష్యం నీ దాసులు పలికి ఉన్నారు. వాటిని స్థిరపరుస్తూనే, నీ పాటలను స్థిరపరుస్తూనే, నీ లేఖనాన్ని కూడా నీ బిడ్డల హృదయాల్లో మలుచుమని, అది ఫలించి అభివృద్ధి పొందటానికి కృప చూపమని, నీ బిడ్డల హృదయాలు బాగుగా తెరిచి లేఖనం అర్థం చేసుకునే మనసు దయచేయమని ధ్యానం చేస్తున్న నన్ను మీ ఆత్మచేత మరుగుపరిచి వచ్చిన నీ బిడ్డలందరితోనూ నాతోను మాట్లాడమని యేసు ప్రభునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ అధ్యాయంలో ఇది ప్రకటన గ్రంథం. ఇది బైబిల్లో ఉన్నటువంటి చివరి గ్రంథం. చివరి గ్రంథం పద్మాసు ద్వీపమందు పరవాసి అయిన అపోస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం. ఆత్మవశుడై, పరిశుద్ధాత్మవశుడై, ఆత్మవశుడై అనగా దైవాత్మవశుడై రాసినటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు నొక్కి నొక్కి చెప్పిన ఒకే ఒక మాట ఏంటండి? మీరు మారు మనసు పొందండి, లేని ఎడలా అన్నాడు. పొందితేనే సరి. మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. లేని ఎడలా
మీ దీపాన్ని తీసేస్తాను, లేని యెడల నేను మీతో పోరాడతాను. ఇంకన్నాడు, ఆసక్తితో మీరు మారు మనస్సు పొందండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈరోజు మీ దగ్గరికి ఏం తీసుకొని వచ్చామంటే, యేసు ప్రభు వాక్యం అంటే, యేసు ప్రభు అంటే మత మార్పిడి కాదు. ఇది ఇది ఏం మార్పిడి? ఇది మతాన్ని మార్చేది కాదు, కులాన్ని మార్చేది కాదు. ఇది ఏం మార్చేది? మనస్సులను మార్చేది. ఈరోజు నేనైనా మరి ఏ సేవకుడైనా దేని గురించి వారు చెప్తారు అంటే, దేవుని వాక్యం మనిషితో మాట్లాడదు, మతంతో మాట్లాడదు. ఇది మాట్లాడేది ఏంటంటే మనస్సుతో మాట్లాడుతుంది. ఎందుకంటే మనిషికి మనసు అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనిషిని నడిపించేది మనసే. మనిషిని నడిపించేది మనసే. మీ మనస్సు గనక ఆనందంగా ఉంటే నీ శరీరం కూడా ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది. మనసు గనక ఆనందంగా లేదనుకోండి, శరీరం కూడా జబ్బు పడుతుంది. అనగా శరీరానికి, మానవుని యొక్క శరీరానికి మనసుకు చాలా దగ్గర పోలిక ఉంది. మనసుకు శరీరానికి చాలా డిపెండెన్సీ ఉంది. మీ మనసు గనుక బాగలేదనుకో, మీకు ఆకలి కూడా సరిగా వేస్తదండి. ఎదురుగా బిర్యానీ ఉన్నా, మంచి మంచి భోజన పదార్థాలున్నా, ఒక్కసారి మీ మనసు గనక డల్ అయిందనుకోండి, ఆ భోజనాలు కూడా రుచిగా ఉంటాయా? రుచిగా ఉండవు. ఒకసారి మీ మనసు సంతోషంగా ఉందనుకోండి, పచ్చిమిరకాయల కారం పెట్టినా చాలా టేస్ట్‌గా కనబడుతుంది. ఈ రాత్రి మనమందరం గమనించవలసిన విషయం ఏంటంటే, అపోస్తలుడైనటువంటి యోహాను పరిశుద్ధాత్మ ద్వారా ప్రజలను, లేకుంటే అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని ఏం పొందమంటున్నాడు? మారు మనసు పొందండి. ఏ మనసు పొందాలి? మారు మనసు అంటే ఏంటి? ఎవరు చూసినా మనసు మార్చుకోండి అంటున్నారు. మారు మనసు, మారు మనసు అంటున్నాడు. అసలు మారు మనసు అంటే ఏంటి? దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు పలికిన మాటను మనం చూద్దాం. ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడంటే, దేవుడు అక్కడ ఉన్నటువంటి ఎఫెసులో ఉన్న సంఘాన్ని చెప్తున్నాడు. ఆ సంఘంలో ఏమేమి ఉన్నాయి చూడండి. 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివి. నీ సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒక తప్పు మోపుతున్నాను అన్నాడు. ఏ విషయంలో తప్పు మోపుతున్నావు? నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు, నీలో సహనం ఉంది, నీలో వాక్యాన్ని గ్రహించగలిగిన మనసు ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ ఒక్కటి ఉంది, ఒక్క పొరపాటు నీలో ఉంది అన్నాడు. ఏంటి ఆ పొరపాటు అంటే, నీకు చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందుము అన్నాడు. 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఏం పోగొట్టుకున్నారంట వీళ్ళు? ఏం లేదు, ప్రేమ లేదు. ఈరోజు మనుషుల్లో ఏం లేదు? ఏం లేదు, ప్రేమ లేదు. ఎవరి మీద ప్రేమ లేదు? దేవుని మీద ప్రేమ లేదు, సాటి మనిషి మీద కూడా ప్రేమ లేదు. మనుషులు దేన్ని వదిలిపెట్టారు? ప్రేమను వదిలిపెట్టారు. మరి ఏముంది వారికి? పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు, సహనం కలిగి ఉన్నారు, కానీ ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేని సహనం ఏంటి? ఉదాహరణకు, ఓ పిల్లవాడు ఉన్నాడు, వానికి మనం పని చెప్పాం, రేయ్ నువ్వు వెళ్ళి ఫలానా కొట్టుకెళ్ళి ఏమన్నా కొనుక్కొని రాపమన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఇష్టం ఉన్నా లేకున్నా నాన్న చెప్పాడు కాబట్టి అని వాడు ఏదో పనిలో ఉంటే భయంతో వెళ్ళో ఇంకొక దాంతో వెళ్ళి అది కొనుక్కొని వస్తాడు. పని చేశాడు, అన్ని చేశాడు, కానీ వాడిలో ఏం లేదు? ఇష్టం, మనస్ఫూర్తిగా చెయ్యలేదు. దాన్ని ఏమంటారు? పని ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు చేసే దాంట్లో? ప్రేమ లేదు, ఇష్టం లేదు.
ఇష్టం లేని అంటే ప్రేమ లేని పనులు చేస్తున్నాం. మానవుడు భక్తి చేస్తున్నాడు గాని భక్తిలో ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేని భక్తి, ప్రేమ లేని సేవ, ప్రేమ లేని విశ్వాసాన్ని మనిషి కలిగి ఉన్నాడు. సాటి మనిషి మీద మనిషికి ఏమి లేదు? ప్రేమ లేదు. భక్తి ఉందా? భక్తి దండిగుంది. భక్తికి కొదవ లేదు. ఆడేవారికి కొదవ లేదు, వాక్యం చెప్పేవారికి కొదవ లేదు, ప్రార్థన చేసేవారికి కొదవ లేదు. అన్ని విషయాల్లో మనకున్నాయి కానీ ఏమి లేదు ఈ భక్తిలో? ప్రేమ లేదు. ఏం లేదు? ప్రేమ లేదు. ఓ తల్లి ప్రార్థనకు వచ్చి ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది, ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తుంది కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తతో గొడవ పడుతుంది. ఇక్కడేమో ప్రార్థన, ఇక్కడేమో పాట, ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తతో ఏమో గొడవ. దీన్ని ఏమంటారు? భక్తి ఉందా లేదా? ఉంది. ప్రేమ ఉందా లేదా? లేదు. మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఎక్కడ పడితే అక్కడ మన జీవితంలో, మానవుని కుటుంబంలో, సేవకులలో కానీ, విశ్వాసులలో కానీ, సాటి మనుషులలో ఏం కొదవయింది అంటే మనుషులకు ఏమి లేదు? ప్రేమ లేదు. భక్తి ఉంది కానీ ఏమి లేదు? సాటి మనిషిని ఓర్చుకోగలమా? ఒక మనిషి ఎక్కువైతే ఓర్చుకోలేం, మనను కానీ మనిషిని మనం ఓర్చుకోలేం, కానీ మనకైతే భక్తి మాత్రం కొదువే లేదు. గమనించండి దేవుని బిడ్డలారా, సర్వ సమాజం దేవుని యొక్క బాధ ఏంటంటే సంఘాలకు చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదివినటువంటి సంఘాలలో చాలా సంఘాలు కవర్ అయ్యాయి. అన్ని సంఘాలకు ఆయన చెప్పిన మాట ఒకటే: మారు మనసు పొందండి. ఏమన్నాడు? మారు మనసు పొందండి. మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసును ఆసక్తితో మారు మనసు పొందు. అన్ని సంఘాలకు చెప్పాడు, అందరికీ చెప్తున్నాడు ఒకటే, ఏంటంటే మీరు మారు మనసు పొందండి. ఎందుకు? ఏ విషయంలో మేము మారు మనసు పొందాలి అంటే మీకు మొదటున్న ప్రేమ లేదు. మన మొదటి వారు ఆనాడి ఆది అపోస్తులలో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు మనలో లేదు. ప్రభువుని నమ్ముకున్న మొట్టమొదటి దినాల్లో ఉన్నటువంటి ప్రేమ, భక్తి ఇప్పుడు లేదు. అంతా మన భక్తి ఏమైందంటే యాంత్రికమైంది. ఏమైంది? యాంత్రికం అంటే మిషన్ లాగా అయిపోయింది. మా చిన్నోడు ఉన్నాడు, నాకు ఒక చిన్న కొడుకున్నాడు. ఆడికి ప్రార్థన చేయడం అంటే అంత పెద్దగా, ఆడుకోవడం అంటే ఇష్టం కానీ ప్రార్థన చేయడం అంటే ఇష్టం ఉండదు. ప్రార్థన చేయరంటే బిర్రగటమని, యేసు ప్రభువా నీకు స్తోత్రం నాయనా అంటున్నాడు. ఏమైంది అది? మిషనరీ యాంత్రికమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమనా? ప్రార్థన చేయరంటే గట్టి కాళ్ళు కొట్టి ఇటు కొట్టి, ప్రభువా. ఇది ఏం ప్రేమ? భయంతో వచ్చే ప్రేమ. ఏంది ఇది? భక్తి. మానవుని భక్తి ఏమైంది? యాంత్రికమైపోయింది. సహిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, కానీ యాంత్రికమైంది. వినసొంపు మనుషులకు వినేటట్లుగా చేస్తున్నా, అంటే మనుషులను పాటలతో అట్రాక్టింగ్ చేస్తున్నాం కానీ అందులో ఏం లేదు? ప్రేమ లేదు. అందుకే యేసు ప్రభు ప్రతి ప్రజలను, ప్రతి సంఘాన్ని ఒకటే ఉద్దేశించి చెప్పాడు, ఏంటంటే మీరేం కలిగి ఉండాలి? అన్ని బాగున్నాయ్యా, ఏం లేదు? ప్రేమ. ప్రేమ లేని భక్తి ప్రభువుకు పనికి రాదు. అందుకే ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. విశ్వాసులైన వారు కూర్చున్నారు, సీమల తిప్పలో ఉన్నటువంటి ప్రజలు కూర్చున్నారు. మనమందరము పెంపొందించుకోవలసిన దేవునిలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమా స్వరూపం. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయనలో ప్రేమ ఉంది. ఆయనలో ప్రేమ ఉంది కాబట్టి ఆయన పిల్లలమైన మనలో కూడా ఏముండాలి? ప్రేమ ఉండాలి. మనం ఏం కోల్పోతాం? అన్నీ ఉన్నాయి, ఏం లేదు? ప్రేమ లేదు. ఇద్దరు చిన్న పిల్లలను తీసుకొని రండి, చిన్న పిల్లలు అంతే, ఒక 3 సంవత్సరాల పిల్లని కాకుండా 2 సంవత్సరాల పిల్లని, ఆ ఇద్దరు పిల్లల మధ్య ఒక బొమ్మ పెట్టినాం అనుకోండి, ఏం చేస్తారు? మొదటోడు ఏం చేస్తాడు? బొమ్మ తీసుకుంటాడు. వాడు అంతసేపు, వాడు తీసుకున్నంతసేపు ఖాళీగా ఉంటాడు. వీడు బొమ్మ తీసుకొని బొమ్మతో ఆడుకుంటాడు. రెండో వాడు ఏం చేస్తాడు?
ఆ బొమ్మను లాక్కుంటాడు. వాళ్ళు లాక్కుంటే వీడు ఊరుకుంటాడా? వీడు చెంపకేసి కొడితే వాడు ఒక గర్భాన వచ్చిన చిన్న పిల్లలే. ఒకడు బరికితే ఇదంతా బరికిపోయినాడు వీడు. ఒకే గర్భంలో పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకరి ముఖం ఒకరు అంటే బాల్యంలోనే ఏమైపోయింది? మరి మనం ఏం చెప్తున్నాం? అమ్మ వందనాలు. నాకు మా యక్కంటే ఇష్టం, మా యమ్మంటే ఇష్టం, మా నాయనంటే ఇష్టం అంటాం. యాంత్రికమా అది? నిజమేనా? నిజమేనా ప్రేమ? ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ లోబడుతుంది. లోబడుతుంది ప్రేమ. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా మీకేది ఇష్టమో అడుగుడి. మీరు నన్ను ప్రేమిస్తే నా మాటలు గైకొంటారు. నన్ను మీరు ప్రేమిస్తే నా మాటలు గైకొంటారు. నా మాటలు గైకొనలేదంటే మీలో ప్రేమ లేదు అన్నాడు. ఇప్పుడు మనం ఏమైపోయిందంటే మన ప్రేమలు కూడా అనగా చూడండి, గమనించండి దేవుని బిడ్డారా, భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా ఏమైపోయింది? యాంత్రికమైంది. తల్లి బిడ్డల ప్రేమ కూడా ఏమైపోయింది? యాంత్రికమైంది. స్వచ్ఛందంగా ప్రేమించవలసిన ప్రేమ కాస్త యాంత్రికంగా ప్రేమిస్తున్నాం. అవసరాల కోసం ప్రేమిస్తున్నాం. అక్కర్లు తీర్చబడ్డానికి, సమాజం కొరకు, అక్కర్ల కొరకు ప్రేమిస్తున్నాం కానీ స్వచ్ఛమైన ప్రేమ మనుషుల్లో ఏమైంది? కరువైంది. స్వచ్ఛమైన ప్రేమలో ఏముంది అంటే స్వచ్ఛమైన ప్రేమలో త్యాగం ఉంది. స్వచ్ఛమైన ప్రేమలో ఏముంది? త్యాగం ఉంది. ఆ త్యాగం ఎవరు చూపించారంటే యేసు ప్రభు మాత్రమే ఆ త్యాగాన్ని చూపించాడు. ఆయన పరలోకంలో ఉన్నవాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు నీ కొరకు నా కొరకు సింహాసనాన్ని విడిచిపెట్టి కిందికి వచ్చాడు. మంచివాని కోసం రాలేదు. ఎవరి కోసం వచ్చాడు? పాపి కొరకు ఆయన దిగి వచ్చి ప్రాణాన్ని క్రయధనంగా అర్పించాడు. ఎవడైనా నీతిమంతుని కొరకు చనిపోతాడు గాని ఒక్క పాపి కొరకే ఆయన ఏం చేశాడు? పైనుంచి కిందికి దిగి వచ్చాడు. అందులో ఏముందంట? ప్రేమ ఉంది. ఏం ప్రేమ ఉంది? ప్రాణాన్ని పెట్టేంత ప్రేమ. ప్రాణాన్ని పెట్టేంత ప్రేమ. ఈరోజు దేవుని బిడ్డలారా మీరు గమనించండి, త్యాగపూరితమైన ప్రేమ మీలో ఉందా? యాంత్రికమైన ప్రేమలో ఉన్నామా? వాస్తవమైన భక్తిలో ఉన్నామా? యాంత్రికమైన భక్తిలో ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావాలంటే నేను చెప్తాను. ఒక క్రైస్తవుని తల్లిదండ్రులు ప్రభు మందిరానికి వెళ్ళేవారు. వాళ్ళిద్దరు మందిరానికి వెళ్తారు. మందిరాన్ని నుంచి వస్తారు. వారికి ముగ్గురు పిల్లలు. ఈ ముగ్గురు పిల్లలు ఎవరన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చేస్తారంటే రావడమే అంకుల్ వందనాలు అంటారు. ఏం చేస్తారు? ఎవరన్నా ఇంటికి రాని ముందు ఏం చెప్తారు? వందనాలు. ఎంత ఎప్పుడన్నా రాని టక్కున ఎవరన్నా వస్తే ముందు డోర్ తీస్తారు, అంకుల్ వందనాలు చెప్తారు, పోయి నీళ్లు తీసుకొని వచ్చి ఇస్తారు. ఎన్నిసార్లు అన్నా కానీ ఎంతమంది అని వెళ్తే వాళ్ళని చూస్తే అర్థమవుతుందంటే ఎంత భక్తి నేర్పారు వీళ్ళు తల్లిదండ్రులకు, ఎంత భక్తి నేర్పారయ్యా వీళ్ళకి. ఇట్లా ఉండాలా పిల్లలంటే, ఇలా ఉండాలా పిల్లలనే అనేలాగా అనిపిస్తారు. ఒకరోజు ఓ పాస్టర్ లేకుంటే ఒక స్నేహితులు ఉండబట్టలేక, ఏంట్రా మీరు ఎంత భక్తి ఉంది మీలో, ఇంత శ్రద్ధగా మీరు వందనాలు చెప్తారు, కూర్చోమంటారు, నీళ్ళు ఇమ్మంటారు, ఇన్ని చేస్తారు, ఏందిరా మీలో ఉందంటే, అంకుల్ పొరపాటున మేము వందనాలు చెప్పింది కనుక మా అమ్మ మా నాయన చూసినారనుకో, మీరు వెళ్ళినాక మా కథ ఏముంటది? నా ఈపులు పగులుతాయి అంకుల్, నాకు అన్నం బెటర్ అంకుల్, నా కథ వేరే ఉంటది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏం భక్తి ఉంది చెప్పండి? ఇది యాంత్రిక భక్తే, ఒరిజినల్ భక్తే? యాంత్రికం. ప్రజలు చూసే భక్తి, ప్రజలను మెప్పించే భక్తి. ప్రజలందరూ మనుషులకు ఏం నేర్పిస్తున్నామంటే 2 కట్ల 2, 2 రొండ్ల 4, 2 ముళ్ళ 6 ఇది నేర్పించాం. ఇంకా ఈ భక్తిలో వెళ్ళిపోతున్నాం. అంటే ఏం రావాలి? ఎవరన్నా వస్తే వందనాలు చెప్పాలి. ఇంకా వందనాలు చెప్తే భక్తి పర్రాలు అయిపోతుంది. ఇంకా పాట పాడేది రావాలా, ప్రార్థన చేసేది రావాలి. ఇవి వస్తే అయిపోయా. అవి కాదు, మారాలి. ఏం మారాలి? నీ మనస్సు మారాలి. అందులో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ప్రజలు మభ్యపడుతున్నారు, సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. భక్తి అంటే డబ్బు ఇవ్వడం, భక్తి అంటే పాడడం, భక్తి అంటే స్తుతించడం, భక్తి అంటే ఒక క్రమాన్ని
విగ్రహంగా పెట్టుకొని ఆ క్రమంలో పడి చచ్చిపోతున్నారు కానీ వాస్తవాన్ని అంగీకరించడం లేదు. ఇది ప్రతి సంఘంలో క్రమమే వారికి ఏమైపోయింది, ఒక విగ్రహం. ఆ క్రమం గనక మనం పాటించలేదనుకో ఏమవుతారు? "ఆ! అది తప్పు. అబ్బో! ఎంత పాపం" అంటారు. అవునా కాదా? ఆ క్రమంలో చేస్తేనే వాళ్ళకు భక్తి ఉన్నట్టు. ఆ క్రమం తప్పి ఏదన్నా ఒకటి ముందుకు ఒకటి వెనక్కి అయిపోయిందనుకో ఏమంటారు? క్రమం తప్పిందనుకో ఏమంటారు? అది భక్తి అంటే ఈ క్రమానికి కూడా ఏమైపోయింది? యాంత్రికం కాలే? ఈ క్రమం కూడా యాంత్రికం కాలే? మరి స్వచ్ఛత ఎక్కడుంది? స్వతహా ఎక్కడుంది? నీ మనసులో నుంచి దేవుని స్తుతించే గుణం, ఒరిజినల్ భక్తి, ఒరిజినల్‌గా ప్రభువుకు కావాల్సినటువంటిది ఏంటి? క్రమమా? ఏం కావాలి ప్రభువుకు? అది మనుషులకు అర్థం కావడం లేదు. అందుకే సంఘాలందరిని హెచ్చరించాడు. ఏయ్! నీలో పనుంది, పని చేయగలవు. సహనం ఉంది, ఓర్పు ఉంది. కానీ ఏం మిస్ అవుతున్నావో తెలుసా? ఏం లేదు? ప్రేమ లేదు. ఓ తండ్రి, ఓ ఓ పాస్టర్ ఉన్నాడు, బాగా వాక్యం చెప్తాడు, అన్నీ తెలుస్తాడు గానీ తల్లిదండ్రులు ఇంట్లోకి రానీయడు. ఏం చేయాలి? ఎవరన్నా ఇంట్లోకి వచ్చినారనుకో వాళ్ళని అన్న గేట్ పక్క నుంచి అట్నే దొబ్బేస్తాడు. ఏం భక్తి ఇది? వాక్యంలో తేడా ఉండదు. స్వచ్ఛంగా ఉంటుంది. పాటలో తేడా ఉండదు. ప్రార్థనలో తేడా ఉండదు. ఇప్పుడు ఇంట్లోకి వాళ్ళని రానీయలేదనుకోండి, ఏ భక్తి అది? చెప్పండి. దేమంటారు దాన్ని? వాస్తవికమైన భక్తిని మనిషి విడిచిపెట్టాడు. ఎప్పుడో విడిచిపెట్టేసాడు. మేము ప్రభువుని వెంబడిస్తే చాలంటున్నాడు. మేము ప్రభువుని స్తుతించే చాలంటున్నాడు. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, యాకోబు ఒక భక్తిని గురించి ఒక చిన్న మాటను మనం చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక, యాకోబు పత్రిక తెరవండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం 26వ అధ్యాయం 26వ వచనం. లేకుంటే 20 చదవండి 26 నుంచి. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి. భక్తి అంటే ఏంది చెప్పండి? ఇది నేను చెప్పే మాట కాదు. దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా రాసిన మాట. నిజమైన భక్తి ఏంటి? దిక్కులేని విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను ఏం చేయాలంట? వారి ఇబ్బందిలో, వారి ఇరుకులో ఏం చేయాలా? పరామర్శించాలి. అది జరుగుతుందా? పరామర్శలు జరుగుతున్నాయా? ఇరుకులో ఉన్నవాన్ని, ఇబ్బందుల్లో ఉన్నవాన్ని మనం వాని దగ్గరికి వెళ్ళగలమా? ఎవరైనా ఇరుకులో ఉంటే, ఇబ్బందిలో ఉంటే, మన కంట కనపడితే వారి దగ్గరికి మనం వెళ్ళి వారిని పరామర్శించగలమా? వారిని హెచ్చరించగలమా? ఏం చేస్తాం? ఎక్కడ డబ్బులు అడుగుతాడని మనం ఏం చేస్తాం? తిరిగి ఆ రూట్‌న వస్తే ఈ రూట్‌న వెళ్ళిపోతాం. ఓ రోజు దేవుని బిడ్డలారా, నేను ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే ఓ వ్యక్తి ఓ వ్యక్తి పడిపోయి ఉన్నాడు. పక్కనే ఒక కూతురు ఏడుస్తా ఉంది. ఏడుస్తుంటే నేను బండి ఆపినాను. బండి ఆపితే చుట్టూ జనాలంతా కూడారు. ఇంకా వాళ్ళకేం డౌట్ వచ్చింది, నేనే గుద్దినట్టు డౌట్ వచ్చింది వాళ్ళకి. ఆ పాప ఏడుస్తానే ఉంది, ఏడుస్తానే ఉంది. దిక్కుదెల్లే. వాడేమో చచ్చినోని మాదిరి పడిపోయినాడు. ఏం జరిగిందంటే, బాగా తాగి చిన్న కూతురు 8, 9 ఏళ్ల కూతురుని వెనకబెట్టుకొని బైక్ మీద నడుస్తుంటే తాగి కింద పడ్డాడు. బైక్ కింద పడింది. పాప మాత్రం అట్లే నిలబడింది. నేను అలాగే ఎళ్లి దాటిపోతుంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొనొచ్చి ఎందుకైనా మంచిదని నీళ్లు పోసి కొంచెం లేపాను. లేపిన తర్వాత వారి ఊరు నుంచి ఒక అబ్బాయొచ్చాడు. ఊరు నుంచొస్తే వాళ్ళు, "ఎవరమ్మా నువ్వెవరంటే?" ఆ పాప ఏడుస్తుంది పలకకుంటే వాళ్ళ ఊరు అతన్ని కనుక్కున్నాడు. నువ్వే అని చెప్పి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, "అమ్మ, వాళ్ళ ఊరిలో ఉన్న ఆ పాప వాళ్ళ అమ్మ ఆ ఊరి అతనికి ఫోన్ ఇస్తే మాట్లాడుతుందంటే, అయ్యా వాడిని పక్కన పడిపోయినాడు వాడు, వాడిని ఎత్తి అట్ట పక్కన పెట్టి, మా పాపకు ఒక రూ. 50 ఇస్తే ఆమె పెట్రోల్ ఏసుకొని ఇంటికొస్తది. వాడు తాగినోడు మరలా ఏదో ఒక రోజు లేచి వాడే ఇంటికొస్తాడు. కాబట్టి ఒక రూ. 50 రూ. 100 నీ దగ్గర ఉంటే ఏం చేయమంటుంది? మా పాపకిచ్చేయండి. ఆ పాప పెట్రోల్ పోసుకొని ఇంటికి వస్తుంది" అని చెప్తే ఈడంటాడు, "అమ్మో!
ఆ కథలలో నాకు చెప్పాకు, నేను ఏ పని మీద పోతానో నువ్వేం చెప్తున్నావు నాకు అంటున్నాడు. నువ్వు ఇటన్నీ నాకు చెప్పనే చెప్పాకు అంటున్నాడు ఫోన్లోనే. ఆమె ఏమడుగుతుంది, లేదు నాయన నువ్వు ఇంటికి వస్తానే నేను ఇస్తా అంటే, ఇవాళ నాకు తెలియదంటే. అంటే మనిషి యొక్క ప్రేమ, సాటి మనిషి, సాటి ఊరోడు, సొంత ఊరోడు, తెలిసిన వాడుకు ఒక రూ. 50 పెట్రోల్ ఇస్తానంటే ఏమైపోయింది ఆ ప్రేమ? ఈరోజు మనుషుల్లో ఏం కరువైందంటే భక్తికి కొదవలేదు గానీ, ప్రేమలో మాత్రం మనం జీరో. ఇదే నా ప్రసంగ సారాంశం ఇక. నా ప్రసంగంలో ఉన్న సారాంశం ఏంటంటే, మీరంతా అర్థం చేసుకోండి. దేవుని వాక్యంలో ఉన్న లోతైన సత్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారు నుంచి చిన్నవారి వరకు ఆలోచన చేయండి. మనం ఎంతో భక్తి చేస్తాం. కానీ ప్రేముందా? ఎన్ని పొట్టేళ్ళైనా కొడతాం. అందుకే చాలామంది అంటారు, ఎవరైనా దినాలు గనక చనిపోయిన వారి దినాలు చేస్తుంటే, ఈడు బతుకున్నప్పుడు తండ్రికి ఇంత కూడు పెట్టలేదు గానీ, ఇప్పుడు దినమేమో పెద్దగా చేస్తాను. అంటే మనుషులకే అర్థమైపోతుంది. మన భక్తికి విభూదులేసుకొని ఉంటాం. విభూదులు పెట్టుకుంటాం. లేకుంటే మంచి మంచి వస్త్రాలేసుకుంటాం. శుభ్రతలో మనం పర్ఫెక్ట్‌గా ఉంటాం. వస్త్రాలలో పర్ఫెక్ట్‌గా ఉంటాం. భక్తిలో నీట్‌నెస్ కనపడతాం. కానీ ప్రేమలో మాత్రం దేవుడు తొంగి చూస్తే మనలో ఎంతుంది? పాట పాడితే పర్ఫెక్షన్ ఉండొచ్చు. లేకుంటే నేను వాక్యం చెప్తే నాలో పర్ఫెక్షన్ మీకు కనపడొచ్చు. కానీ నాలో ప్రేమ ఎంతుంది? ఎవరి పట్ల ప్రేమ? నా కుంటి వారి మీద, నా ఇంటి వారి మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద, నా సంఘం మీద, దేవుడు సృష్టించిన మనుషుల ఎడల. నీవు నేను మనమందరము దేవుని పిల్లలం. దేవుని చేత సృష్టించబడిన వారం. మట్టిలో నుంచి పుట్టబడ్డాం. దేవుని చేత కలుగజేయబడ్డ వారం. మరి మీ ఎడల నా ప్రేమ ఎంతుంది? మన పొరుగువారి ఎడల మన ప్రేమ ఎంతుంది? యేసు ప్రభు సర్వలోకానికి ప్రేమించిన, సర్వలోకానికి చాటి చెప్పిన సువార్త ఒకటే. ఏం చేయాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని, అంతే కదండి. ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించ. నా పొరుగువాడెవడు అన్నాడు ఒకడు. నా పొరుగువాడెవడంటే, ఒకడు ఎరికో నుంచి, యెరూషలేము నుంచి ఎరికోకునకు దిగిపోతున్నప్పుడు దొంగల చేత చిక్కాడు. దొంగలు పట్టుకున్నారు. వాడిని కొట్టి దోచుకొని కొరపనానాలతో విడిచిపెట్టాడు. విడిపెడితే ఎవరెవరు వెళ్ళిపోయారండి? లేవీడు వెళ్ళిపోయాడు, యాజకుడు వెళ్ళిపోయాడు. ఓ మంచి సమరయుడు దగ్గరికి వచ్చి తన నూనెలు తీసి గాయాలను కట్టి పిండి తన సంచిలో ఎత్తుకొని ద్రాక్షారసం తాపి చిన్నగా పూటకుల్ల వాని యొద్దకు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి అన్నాడు, ఇదిగో వీని ఏదన్నా ఎక్కువైతే నేను మరలా వచ్చినప్పుడు ఇస్తానని చెప్తే వారు అన్నారు, ఎవరు నిజంగా పొరుగువాడు ఎవడంటే ఎవరన్నారు? ఆ మంచి సమరయుడే వాని పొరుగువాడు అయ్యాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులో, యేసు ప్రభు దగ్గరికి మీరు వచ్చినా నేను వచ్చినా మనమందరం ఏం తెలుసుకుంటామంటే దేవునిలో ఉన్న ప్రేమను తెలుసుకుంటాం. దేవునిలో ఏముందంటే ప్రేమ ఉంది. నువ్వు ప్రభువులో కనపడేది ఏంటంటే ఆయన నిలువెత్తు ప్రేమ. ఈ ప్రపంచంలో ఉన్న మాలాంటి లేకుంటే మనలాంటి చిన్న చిన్న కులాలు ఈరోజు గౌరవంగా బ్రతుకుతున్నాయి అంటే కేవలము దేవుని ప్రేమే. ఆ ప్రేమను వారు తీసుకొని వచ్చి మనకు పరిచయం చేశారు కాబట్టే ఆ ప్రేమను అందుకున్న మనం, ఆ మాటలు అందుకున్న మనం ఈరోజు డెవలప్ అయ్యి ఉన్నతమైన ఆఫీసర్లుగా, ఉన్నతమైన స్థానాల్లో నువ్వు నేనేం చేయగలుగుతున్నా? కూర్చోగలుగుతున్నా. మన పితరులు ఆ స్థానాన్ని ఎలా అనుభవించగలిగారు? దేవుని ప్రేమను వారు రుచి చూశారు. ఈరోజు విజయశేఖర్ అన్న ఇంత సాక్ష్యం చెప్పాడు. ఎందుకు? ఆయన దేవుని ప్రేమను రుచి చూశాడు. ఆయన రుచి చూసిన ప్రేమను మీకు కూడా పంచాలనుకున్నాడు. మేము చూసిన ప్రేమ, మేము పొందినటువంటి అనుభవం, మేము పొందినటువంటి ఘనత, మేము అనుభవించిన మేలు మీరు కూడా అనుభవించాలి. ఆ మేలు మీరు పొందాలి. ఆ సృష్టికర్త మాకే కాదు, దేవుడు యేసుక్రీస్తు అందరికీ, అందరికీ ప్రభు. మీకొక్కలకే కాదు, నాకొక్కనికే కాదు, అందరికీ ప్రభు. ఆయనలో ఏముంది? ప్రేమ ఉంది. అందుకే దేవుని బిడ్డలారా, ఒక మాట మనం గనక గమనిస్తే ఆయనలో మనకు కనబడే ఉన్నతమైన గుణాలు ఏంటివి అని గనక మనం చూస్తే చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం ఆయనలో ఉన్నటువంటి సుగుణాలను గనక మనం చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని
ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత ఏం చేసింది? సంకటపడెను. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చూడండి అదే అధ్యాయంలో 21 వచనాన్ని, లేకుంటే 33 వచనాన్ని చదువుదాం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ, సంకటపడినటువంటి స్త్రీ ఏమొచ్చింది? సాగిలపడిన అనుభవానికి వచ్చింది. సంకటపడిన స్థితిలో నుంచి సాగిలపడిన అనుభవానికి వచ్చింది. అసలు సంకటపడడం అంటే ఏంటి? సంకటపడడం అంటే ఏంటి? ఈ స్త్రీ గురించి మనకు అర్థం, మీ అందరికీ తెలిసిన సంగతి ఏంటంటే, ఈమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. మరి రక్తస్రావ రోగంతో తను బాధపడుతూ ఉన్నప్పుడు ఏం చేసింది? తను వైద్యుల దగ్గరికి వెళ్ళింది. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యులతో చూయించుకొని తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా ఖర్చు పెట్టింది. ఖర్చు పెడితే డబ్బయిపోయింది గానీ రోగం పోలా. డబ్బయిపోతుంది, రోగం మాత్రం పోలే. పోకపోను ఆ డబ్బంతా వ్యయమైన ప్రయోజనం కాలేదంట. పోకపోను ఏమైందంటే సంకటపడిందంటే తగ్గాల్సిన రోగం పెరుగుతా ఉంది. సంకటపడడం అంటే మనం వెళ్తాం, నొప్పి ఉందని వెళ్తాం. డాక్టర్ దగ్గరికెళ్తే తగ్గాల్సిన నొప్పి ఏమైంది? పెరుగుతుంది. ఈ అనుభవాన్ని ఏమంటారు? సంకట. సంకటం. ఎప్పుడైతే తగ్గుతుందనుకుంటే అది పెరుగుతూ ఉంటే మనిషికి ఏం గురవుతాడు? సంకటానికి గురవుతాడు. ఈమెకు ఈ సంకటంలో ఏం జరిగింది? ఆమె తిప్పలు పడింది. పైన రాయబడిన మాట, ఆమె అనేక తిప్పలు పడి, అనేక వైద్యుల చేత తిప్పలు పడి, తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుంది. దేవుని బిడ్డలారా, తనకు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం అనేది బాగుపడడం లేదు. ఎక్కడికెళ్ళింది? వైద్యుల దగ్గరికెళ్ళింది. ఎందుకు వైద్యుల దగ్గరికెళ్ళింది? తన దగ్గర ఏముంది? డబ్బుంది. తన దగ్గర రోగం ఉంది. రోగంతో పాటు ఏముంది? డబ్బుంది. ఇప్పుడు వెంటనే ఏం చేయాలి? రోగాన్ని పోగొట్టుకోవాలి. రోగాన్ని పోగొట్టుకోవాలంటే దేంతో పోగొట్టుకోవాలని ప్రయత్నం చేసింది? ఏమా? తన దగ్గర ఉన్న రోగాన్ని దేంతో పోగొట్టుకోవాలనుకుంది? డబ్బుతో పోగొట్టాలనుకుంది. డబ్బు తీసుకొని వైద్యులకు ఇచ్చింది. ఖర్చు పెడతానే ఉంది. డబ్బు అయిపోతుంది గానీ రోగం పోలే. ఏ స్థితికొచ్చింది? సంకటపడే పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఆమె యేసును గూర్చి వినింది. యేసును గూర్చి విని ఆయన వస్తున్న సంగతిని మనసులో అనుకుంది. నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడతానని మనసులో అనుకొని ఏం చేసింది? జన సమూహంలో ఆయన వస్తుంటే వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ముట్టగానే ఏమైంది? వెంటనే గమనించండి, ఎప్పుడైతే ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టింది. ఆమె బాగుపడింది, స్వస్థపడింది. యేసు ప్రభు గ్రహించాడు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది. ఆయనలో ప్రభావం వెళ్ళిపోయింది. ఆ ప్రభావం ఒక వ్యక్తిని స్వస్థపరిచింది. వెంటనే ప్రజలందరిని తన పక్కన ఉన్నటువంటి శిష్యులు చూసి అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టారు, ఎవరో నన్ను ముట్టారు అంటున్నాడు. అక్కడే పేతురున్నాడు. మనకు ఇదే ఇదే సందర్భం లూకా సువార్తలో రాశాడు, మత్తయి సువార్తలో రాశాడు. పేతురు అన్నాడు, ఏంటి ప్రభువా, ఇంతమంది నీ మీదకి వస్తుంటే ఎవడు నువ్వు ముట్టాడని నువ్వు అడుగుతున్నావు? ఇదేమన్నా నీకు సబబా? ఇంతమంది నీ మీదకి వచ్చారు, ఇంతమంది నీ మీద పడిపోతున్నారు, ఎవరు ముట్టారని ఎలా చెప్తాం అంటే, లేదు లేదు, ఎవరో నన్ను ముట్టారు. నాలో నుంచి ఏమైంది? ఆయనలో ఏముంది? ప్రభావం గలవాడు. యేసు ప్రభు ప్రభావం గలవాడు కాబట్టి ఆయనలో నుంచి ఏం వెళ్ళింది? ప్రభావం వెళ్ళింది. మరి అందరూ మీద పడుతున్నారు, ఎవరికి ప్రభావం పోలేదే? చాలా మంది తన మీదకి వస్తున్నారు, చాలా మంది తన మీద పడుతున్నారు, కానీ ప్రభావం మాత్రం వస్త్రపు చెంగు పుట్టిన వారికి మాత్రమే వెళ్ళింది. మీరు మరొక సందర్భాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆలోచన చేయండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆయన యెరికో పట్టణానికి వచ్చినప్పుడు సుంకపు గుత్తదారుడైన జక్కయ్య ఏం చెక్కాడు? మేడు చెట్టు ఎక్కి మేడు చెట్టు మీద కూర్చున్నాడు. యేసు ప్రభు జన సమూహంతో వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ 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 ఆ మేడు చెట్టు దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు నిలిచాడు. నిలిచి ముందుకు పోవలసిన వాడు అక్కడ నిలబడి మేడి చెట్టు పైకి చూసి ఏం చేశాడు? జక్కయ్యా, నువ్వు త్వరగా దిగమన్నాడు. జక్కయ్యా, నువ్వు త్వరగా దిగమన్నాడు. అప్పుడు
చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య త్వరగా దిగొచ్చి అన్నాడు, నేను నీతో ఉండాల్సింది. మరి ఇంతమంది మీద పడ్డారే, ఎవరినన్నా పట్టించుకున్నాడా? తను ఎంతమంది మీద పడ్డారు? ఇక్కడైతే జనసమూహం ఉంది, అక్కడ కూడా ఏముంది? జనసమూహం ఉంది. ఈమె వెనకాలొచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగయింది, ఆయన చెట్టు మీద ఉంటే పిలిచాడు ఈయన. గమనించండి, జనసమూహం చుట్టూన్నారు, కానీ ఆయన చూపు ఎక్కడుంది? చెట్టు మీద ఉన్నోని మీద ఉంది. ఈయన చుట్టూ ప్రజలున్నారు, కానీ ప్రభావం ఎక్కడి నుంచి వెళ్ళింది? వస్త్రపు చెంగు మీద నుంచి ప్రభావం వెళ్ళింది. ఏంది తేడా? ఇదే గమనించండి దేవుని బిడ్డలారా. ప్రజలు ఎంత మీదకి వస్తున్నారా కాదు, ఏ మనసుతో వస్తున్నారనేదే ముఖ్యం. ఎంత మీద మీద పడినా ప్రభు నావాడు 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 అని ఎంత మీద పడినా ఆయన ప్రభావం వెళ్ళేది ఒకరి మీదకే. ఆయన ప్రభావం ఆయనకు తెలియకుండానే వెళ్ళిపోయింది. ఆ ప్రభావం ఆ వ్యక్తిని ఏం చేసింది? బాగు చేసింది, స్వస్థపరిచింది. ఆ వ్యక్తి రక్తధార అక్కడే కట్టింది, బాగైపోయాడు. ఎలా? ఆమె అన్నది, ఇదిగో నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటాను. ఇంకా డబ్బు చూశాను, వైద్యుల్ని చూశాను, ఈ వైద్యులతో నా పని అయ్యేది కాదు, ఈ డబ్బుతో ఉన్న డబ్బంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? తన మనసు అంతా ఎవరి మీద అనుకుంది? చివరి క్షణం, చివరి 3 నిమిషాల్లో ఆమె మనసంతా ఇప్పుడు ఎవరి మీద ఉంది? ఇప్పుడు మనసు, డబ్బు మీద ఉన్నటువంటి మనసు ఎవరి మీదకి మళ్ళింది? రోగం రాగానే ఆమె మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? వైద్యం మీదకి వెళ్ళింది. ఆ తర్వాత వైద్యం కావాలంటే ఎవరికి వస్తుందా వైద్యం? ఏం కావాలా? డబ్బు ఉంది కాబట్టి వెంటనే ఏం చేసుకోవాలనుకుంది? వైద్యం చేసుకోవాలనుకుంది. ఇప్పుడు తన మనసంతా వైద్యము, ఈ రోగాన్ని ఎట్లా పోగొట్టుకోవాలా? డబ్బిచ్చి రోగాన్ని పోగొట్టుకోవాలని ఆలోచన చేసింది. డబ్బు వలన రోగం పోలా. ఇప్పుడు తను గ్రహించింది, ఈ రోగం డబ్బుతో పోయేది కాదు, ఇది దేవునితో పోయేదని గ్రహించి ఇప్పుడు ఎవరి మీద ఆధారపడింది? దేవుని మీద ఆధారపడింది. దేవుణ్ణి పట్టుకుంటే ప్రాబ్లం ఏంటంటే, రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ యేసు ప్రభువును ముట్టుకుంటే, యూదులను ముట్టుకుంటే యూదులు ఏమవుతారు? అపవిత్రులు అవుతారు. మరి అపవిత్రులు, ఈమె అపవిత్రురాలని ఊరి మందికల్లా తెలుసు. ఎందుకు తెలుసు? 12 సంవత్సరాల నుంచి రోగం ఉంటే తెలియదా? ఎన్నాళ్ళ నుంచి ఉంది రోగం? 12 ఏళ్ల నుంచి పోయినప్పుడు, ఆసుపత్రికి పోయినప్పుడు, వచ్చినప్పుడు ఊరి మందికల్లా తెలుసు. ఈమె వెళ్ళి యేసు ప్రభువును ముట్టుకున్న, యూదులలో తిరిగిన ప్రజలందరూ ఏమవుతారు? దూరం అవుతారు, ఈమెను దగ్గరికి రానివ్వరు అని ఏం తెలిసిందంటే, వెనకాల వెళ్ళి కాళ్ళ కింద వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ముట్టితే ఏమైంది? బాగా స్వస్థపడింది. స్వస్థ పొందినప్పుడు దేవుని కార్యం జరిగింది. ఆయనలో నుంచి ఏం వెళ్ళింది? ప్రభావం వెళ్ళింది. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఎలా జరిగిందో. ఆ యెరికో పట్టణంలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో జరిగిన సందర్భం అదే. ఆయన వచ్చాడు, నిలిచాడు. జక్కయ్య నీవు దిగమన్నాడు. వెంటనే దిగాడు, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిపోతాను జక్కయ్య ఏమంటున్నాడు? అయ్యా, నేను ఎవని ఎందైతే అన్యాయంగా అక్రమంగా తీసుకున్నానో ఒక్కొక్కరికి నేను ఎంత ఇస్తాను? 4 ఇచ్చేస్తానయ్యా. నేను ఎవరెవరి దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకున్నాను వారందరికీ నేను మరలా తిరిగి ఇచ్చేస్తాను. ఇది ఏ మార్పు చెప్పండి? ఎక్కడ మారింది? ఎక్కడ మార్పు జరిగింది? బయట మారిందా? లోపల మారిందా? ఎవరెవరి దగ్గర అయితే నేను అన్యాయం చేశానో, ఎవరి దగ్గర అయితే నేను అక్రమం చేశానో, ఎవరెవరి దగ్గర అయితే నేను మోసం చేశానో వాటికి 4 నేను ఇస్తానంటే ప్రభు అన్నాడు, ఇదిగో నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఇతను కూడా అబ్రహాముకు కుమారుడే. మరి చుట్టూన్న వాళ్ళు, మీద పడ్డ వాళ్ళు, ఇంటికి పిలుచుకొని ప్రార్థన చేయించుకున్న వాళ్ళెవరు అబ్రహాముకు పిల్లలు కాలేదు. ఎవరు పిల్లలు అవుతున్నారు? మారు మనస్సు పొందిన వారే దేవునికి పిల్లలు. ఈమె అనారోగ్యంతో ప్రభు దగ్గరకు వచ్చింది, బాగుపడింది. ప్రభు అంటే ఎవరు ముట్టారు నన్ను? ప్రభుకు తెలీదా? తెలుసా తెలీదా? ఆదామా నువ్వెక్కడున్నావు అని అడిగాడే లేదా? ఆదాం ఎక్కడున్నాడో ప్రభువుకు తెలుసు. కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడా లేదా? అడిగాడు. యాకోబు నీ పేరేంటి? పేరు తెలీదా ఆయనకు? అన్నీ తెలుసు ఆయనకి. ఇప్పుడు ఈమెం చేయాలి? అపవిత్రురాలు, అపవిత్రమైన పని చేసింది. పొరపాటున వీళ్ళకి తెలిస్తే వీళ్ళు ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి
చంపేస్తారు కాబట్టి భయంతో వణుక్కుంటూ వణుక్కుంటూ వచ్చి యేసు ప్రభు దగ్గర సాగిలపడింది. అయ్యా, పొరపాటు చేసేసాను, నిన్ను ముట్టాను, కానీ నేనేమయ్యాను, బాగుపడ్డా, స్వస్థపడ్డా అని ప్రభు దగ్గర సాక్ష్యం ఇస్తే ఆయన అన్నాడు, కుమారి, నువ్వు ధైర్యం, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసం ఎక్కడ కలుగుతుంది? విశ్వాసం ఎక్కడ కలుగుతుంది? నీవు యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడలా నువ్వేమవుతావు? రక్షింపబడతావు. విశ్వాసం మనిషి ఒక మనిషి స్వస్థ పొందాలంటే ఎక్కడ జరగాలి? రక్షణ కార్యం అంతరంగంలో జరగాలి, బహిరంగంగా కాదు. ఈ మాటలు మీరు గమనించండి దేవుని బిడ్డలారా. రక్షణ కార్యం దేవుని కార్యం, యేసు ప్రభు యొక్క కార్యం, పరిశుద్ధాత్మ దేవుని కార్యం బయట జరిగేది కాదు. ఇది అంతరంగంలో జరిగేది, లోపల జరిగేది, మనసులో జరిగేది. ఇది మనసుకు సంబంధించింది, మనుషుని ఆత్మకు సంబంధించింది. అందుకే ఈ లోకంలో ఉన్న వారందరూ మనుషుల యొక్క పైరూపాన్ని చూస్తారు, కానీ మేము ప్రకటిస్తున్న ఈ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. మనిషి యొక్క ఒడ్డు పొడుగు చూడడు, మనిషి యొక్క గొప్పతనాన్ని చూడడు, మనిషి యొక్క స్థితిగతులను చూడడు. ఈయన చూసేది ఏంటంటే అంతరంగాన్ని. నువ్వు చెట్టు మీద ఉన్నావా? రమ్మంటాడు. నీకు మారే మనసు ఉంటే నువ్వు గుట్ట కింద ఉన్నావా? రమ్మంటాడు. నువ్వు పుట్టకుండా ఉన్నావా? రమ్మంటాడు. ఆయనకు అంతస్తులక్కర్లా, ఆస్తులక్కర్లా, హోదాలక్కర్లా. నువ్వు ఎవరైనా సరే నువ్వు ఆయన అంగీకరించే మనసు నీకుంటే ఆయన నిన్ను బాగు చేయడానికి సిద్ధం. నిన్ను నన్ను రక్షించగలిగిన వాడు, ప్రభావము కలిగిన వాడు. యేసు ప్రభులో ఏముంది? ప్రభావం. ఏ ప్రభావం? ప్రేమించే ప్రభావం. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనుషులు ఏమైపోయారంటే నకిలీ అర్థమైంది, యాంత్రికమైంది. భక్తి అంటే యాంత్రికం. 2 పాటలు పాడాలి, 3 వాక్యాలు చదువుకోవాలి, 2 ప్రార్థనలు చెయ్యాలి. ఇది సువార్త కూడిక. అంతే. సువార్త అంటే వెళ్ళాలి, మీటింగ్ పెట్టాలి, 10 మందిని కూర్చోవాలి, 2 పాటలు పాడాలి, ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరు వాక్యం చెప్పాలి, ఇంకా తర్వాత భోజనం చేయాలి, వెళ్ళిపోవాలి. ఇది యాంత్రికం. మేము యాంత్రికమైన పరిచర్య చేయడానికి రాలేదు. మా అంతరంగంలో క్రీస్తును గూర్చిన భారం ఉంది కాబట్టి వర్షం వచ్చినా, వాగులు వచ్చినా, వంకలు వచ్చినా కుటుంబాలను వదిలి మీ దగ్గరికి వచ్చాం. ఎందుకంటే దేవుని ప్రభావాన్ని మీ దగ్గరికి తీసుకొని రావడానికి వచ్చాం. దేవుని ప్రభావం, దేవుని మహిమ, దేవుని ప్రేమను మీకు చూపించాలని వచ్చాం. దేవుని ప్రేమను రుచి చూడడానికి మీరు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆ వస్త్రపు చెంగును ఎవరు ముట్టారు? రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వచ్చి వస్త్రపు చెంగు ముట్టి ఏమైంది? బాగైంది. మళ్ళీ మీకు ఎక్కడ ఉన్నాయి వస్త్రపు చెంగులు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం కనుక చూస్తే చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఇప్పుడు వస్త్రపు చెంగులు ఎక్కడున్నాయి? దేవాలయాన్ని ఏం చేశాయంట? నిండుకొని ఉన్నాయంట. ఇప్పుడు వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఎవరు బాగుపడ్డారు? రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ బాగుపడింది. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ 2 3 దేవుడున్న చోటే కదా దేవాలయం. దేవుడు ఎక్కడుంటే అదే దేవాలయం. ఇప్పుడు ఎక్కడ 2 3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో నేను వారి మధ్య ఉంటాను. ఇప్పుడు ఎవరున్నారు మన మధ్యలో? ఇప్పుడు దేవాలయం ఎక్కడుంది? వస్త్రపు చెంగులు ఎక్కడున్నాయి? చెప్పండి. వస్త్రపు చెంగులు ఎక్కడున్నాయి? మరి ఎవరు ప్రభావం పొందగలరు? గమనించండి. అందరం ఉన్నాం ఇక్కడ. ఆయన ప్రభావాన్ని ఈరోజు ఎవరు రుచి చూడగలరు మీలో? అంతరంగంలో ఎవరైతే మార్పు కోరుకుంటారో, అంతరంగంలో నిజమైన మార్పును ఎవరైతే కోరుకుంటారో, అంతరంగంలో నిజంగా ఎవరైతే ఏ మాట మనం చదువుకున్నాం? ఆ సమరయ స్త్రీ సంకటపడుతున్నారో, మీలో ఎవరైతే నిజంగా సంకటపడుతున్నారో, సంకటపడిన వారు ప్రభు మీద అనుకుంటే మీలోనికి ఏమొస్తుంది? ప్రభావం వస్తుంది. అన్యాయంగా అక్రమంగా తిరుగుతున్న వారు, మార్పు కోరాలని ఎవరైతే ఈ రాత్రి ఉన్నారో, నేను మారాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో, ప్రభు వస్త్రపు చెంగులు ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. ఆ వస్త్రపు చెంగులు నువ్వు ముట్టుకుంటే అవి నీకు కనపడతాయి. ఆ వస్త్రపు చెంగులు నీకు ఎక్కడ తాగుతాయి అంటే, అవి నీ చేతికి తాగేవి కాదు, ఇవి నీ మనసుకు తాగేవి.
నీ మనసులోకి వస్తాయి, నీలోకి వస్తాయి, నీలో నివాసం చేస్తాయి, నిన్ను నిత్య జీవానికి నడిపిస్తాయి. ఈ రాత్రి ప్రభునందు దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిలోనైనా ఉండొచ్చు, ఏ గుడిసెలోనైనా ఉండొచ్చు, నా ప్రభు నీ స్థితిగతులను కూడా ఆయన ఏం చేస్తాడు? మారుస్తాడు. సంకటాన్ని తీసేసాడా లేదా? ఆమె సంకటం ఏమైపోయింది? సాగిలపడి సంతోషంగా సమాధానంగా సంకటం కాస్త సాగిలపడే స్థాయికి వచ్చింది. తర్వాత సమాధాన పడే స్థాయికి వచ్చింది. మరి సుంకరి అయినటువంటి ఈ జక్కయ్య ఏం పొందాడు? గొప్ప రక్షణ పొంది వెళ్ళాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నీలో నాలో ఏం కోరుకుంటున్నాడు? మారు మనసు పొందండి, పొందితేనే సరి అన్నాడు. అవునా కదండి? ఏమన్నాడు? మారు మనసు ఎవరు పొందాలి? ప్రభు నమ్ముకున్న వాళ్ళు పొందాలి, ప్రభు నమ్మనోళ్ళు పొందాలి. ఈ మాటలు వింటున్న నీలో యాంత్రికమైన భక్తి ఎక్కడైనా కనబడుతుందేమో ఒకసారి ఆలోచన చెయ్యండి. యాంత్రికమైన భక్తి కాదు ప్రభు కోరుకున్నది, స్వచ్ఛమైన భక్తి, ప్రేమపూర్వకమైన భక్తి. ఈ ప్రేమపూర్వకమైన భక్తి నిన్నేం చేస్తుందంటే నిత్య జీవానికి మార్గాన్ని సిద్ధపరుస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, అందరూ ఎవరన్నా పలానా చోట ఉన్నారంటే దెబ్బ 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 మీద పడిపోతాం. యేసు ప్రభు కోసం, స్వస్థల కోసం మీద మీద పడిపోయారు, ఎవరికి ప్రభావం పోలే. చాలా మంది ఆయన చుట్టూ వచ్చారు, నా ఇంటికి రా, నా ఇంటికి రా అన్నారు. ఎవరింటికి ఆయన వెళ్ళలే. ఎక్కడో చెట్టు మీద కూర్చున్నాడు, కిందికి పిలిచాడు ఆయన ఇంటికి. ఎందుకు? ఆయన మనసులో ఎవరు కావాలనుకుంటున్నాడు? యేసు ఎవరో ఏమనుకున్నాడు? యేసు ఎవరో చూడాలని వచ్చాడు. ఈ యేసులో ఏముందో చూద్దాం అనుకున్నాడు. ఇంకా ఇన్ని ముట్టాను కదా, ఆయన పుస్తకం చెంగు కూడా ముట్టి చూద్దాం అనుకున్నాడు. ఏం పొందారు? గొప్ప స్వస్థత కార్యం పొందారు, గొప్ప రక్షణ పొందారు. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఇక్కడ ఉన్నారు కదా, దేవుని యొక్క రక్షణ కార్యం మీరు చూడాలనుకుంటున్నారా? దేవుని మహిమగల కార్యాన్ని మీరు చూడాలనుకుంటున్నారా? నా ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుని మహిమగల కార్యాన్ని ఈ రాత్రి మనం చూద్దాం. ఎవరు అలక్ష్యంగా ఉండొద్దండి, ఎవరు అనాలోచితంగా ఉండొద్దు. దేవుని యొక్క వస్త్రపు చెంగులు మన మీద ఉన్నాయి, మన మధ్యలో ఉన్నాయి. ఆయన చొక్కా ఎంచులు దేవాలయాన్ని నిండుకొని ఉన్నాయి. దేవుని సన్నిధి మనలో ఉంది, దేవుని సన్నిధి మనతో ఉంది. నిదర్శనం ఏందో తెలుసా? మీటింగ్ జరిగేంత వరకు వర్షం ఎప్పుడెప్పుడు ఆనుంది. ఈరోజు మీరు ఎంత శ్రేష్టంగా దేవుని మాటలు వింటున్నారు, వర్ష భయం లేకుండా వింటున్నారు. ఇది దేవుని ప్రభావం కాదా? ఇక్కడ దేవుని సన్నిధి లేదా? ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపడదాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది, దేవుడు మనకు తోడై ఉన్నాడు. అందుకే ఇంత ఇరుకులో కూడా ఇంత విశాలత కలగజేసి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన బయలుపరుచుకున్నాడు. ఏంటి ఆ ఉద్దేశం అంటే, యాంత్రికమైన భక్తి కోరడం లేదు మనలో, స్వచ్ఛమైన ప్రేమ కోరుకుంటున్నాడు. యాంత్రికమైన ప్రేమ కాదు ఆయనకు కావాల్సింది, స్వచ్ఛమైన ప్రేమ. నువ్వు మారు మనసు పొందావా? మారు మనసు పొందమంటున్నాడు. జక్కయ్య మారు మనసు పొందిన వ్యక్తులు ఏం కనపడ్డాయి? ఒకటి కనపడింది. ప్రభువా, ఎవరితోనైతే నేను అన్యాయంగా ఉన్నానో ఇంకెప్పుడు అన్యాయం చేయను, నేను ఎంత ఎక్కువ తీసుకున్నాను అంతకు 4 ఇంతలు ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. ఇదిగో రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ విశ్వాసంతో వచ్చింది, ఒకేసారి గాయం మానిపోయింది. ఇంకా మరలా ఎప్పుడు ఆ రోగం తన దగ్గరికి రాలా. ఈ రాత్రి నా దేవుడు ప్రభావం కలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, మనసు మార్చగలిగిన దేవుడు, నిన్ను మార్పు చేయగలిగిన దేవుడు. అయితే మారాలని నిజంగా నీకుందా? నువ్వు మార్పు చెందాలి, నా దేవుని చేతిలో దీవించబడాలన్న కోరిక నీలో ఉందా? అయితే ఈ రాత్రే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ రాత్రే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనుషులందరూ యాంత్రికమైన భక్తి మీద ఆధారపడ్డారు, దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారు. అందుకే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం రాయబడి ఉంది. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, యాంత్రికమైన భక్తిలో ఎన్నాళ్ళు కొనసాగుతావు?
యాంత్రికమైన ప్రేమలో ఎన్నాళ్ళు బ్రతుకుతావు? ఎన్నాళ్ళు నటిస్తావు? నటన కాదు ప్రభుకు కావాల్సింది. నటన కాదు, యాంత్రికం కాదు ప్రభుకు కావాల్సింది. ప్రభుకు కావాల్సింది మొదటున్న ప్రేమ. అది దేవుని ప్రేమ నీలో ప్రభు చూడాలనుకుంటున్నాడు. నీలో దేవుడు ప్రేమను చూడాలనుకుంటున్నాడు. నీ ద్వారా ఇతరులను ప్రేమించాలనుకుంటున్నాడు. ఎలా ప్రేమిస్తావు? నీలో నీ భార్య ప్రేమ చూడాలనుకుంటుంది. ఓ భర్త, దేవుని యొక్క ప్రేమను నువ్వు నీ పిల్లలకు, నీ భార్యకు నువ్వు చూపాలి. ఓ భార్య, నీ ప్రేమను నీ భర్తకు, నీ పిల్లలకు నువ్వు చూపాలి. ఇది దేవుడు కోరుకుంటున్న ప్రేమ. ఓ పిల్లలారా, ప్రేమ ఉందా మీలో? ప్రేమిస్తున్నావా? యాంత్రికంగా బతుకుతున్నావా? ఎన్నాళ్ళు నటిస్తావు? నటనతో కూడిన భయం, నటనతో కూడిన భక్తి ప్రభు దగ్గర పనికిరాదు. జన సమూహం మీద పడింది కానీ ఎవరిని లెక్క చేయలేదు ఆయన. చెట్టు మీద ఉన్నోడిని పిలిచాడు. నువ్వు ఎంత ఎగిరెగిరి పడ్డా, మీద మీద పడ్డా అవి పనికిరావు దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఆయన పైరూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని చూసేవాడు. ఈ రాత్రి సంకటం గుండా వెళ్తున్నావా? ఎవరైనా ఇరుకు గుండా వెళ్తున్నారా? ఇబ్బందుల గుండా వెళ్తున్నారా? ప్రభుని అడగండి, ప్రభువా మమ్మల్ని కనికరించు నాయనా అని. ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు నాయనా అని అడగండి. మీరు అడగండి, ప్రభు ఈ రాత్రి మీకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీ హృదయాన్ని ఎవరు మౌనంగా ఉండొద్దండి. నా మాటలు వింటూ మీరు మౌనంగా ఉండొద్దండి. నోరు తెరవండి, హృదయాన్ని తెరవండి. అడగండి, ప్రభు నన్ను కనికరించు నాయనా. కొద్ది నిమిషాల్లో మనం ఇక్కడి నుంచి వెళ్తాం. దేవుని యొక్క చొక్కా అంచులు ఇక్కడ ఉన్నాయి. దేవుని యొక్క ప్రభావం ఇక్కడ ఉంది. ఆ ప్రభావం నిన్ను ఈ రాత్రి తాకబోతుంది. మరి ప్రభావం పొందకుండా ఎలా వెళ్తావు? ఇంత కష్టపడి వచ్చింది ఎందుకో తెలుసా? ఆ ప్రభావాన్ని పొందుకొని వెళ్ళడానికే. ఆ ప్రభావం ఆయన నీకు చూపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి నీ మనసు తెరిచి ఆయన అంగీకరించు. ఆయన మీద అనుకో. సంకటమైతుంది ప్రభువా, సంకటమైతుంది నాయన. రోజు రోజుకు దూరం అవుతున్నాను ప్రభువా. రోజు రోజుకు నా బాధలు పెరిగిపోతున్నాయి ప్రభువా. తీరుతాయిలే అనుకుంటే పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. రోగం మానుతుందిలే అనుకుంటే పెరుగుతుంది ప్రభువా. సమస్యలు తగ్గుతాయిలే అనుకుంటే పెరుగుతున్నాయ్యా. సంకట స్థితిలో ఉన్నాను, కనికరించు నాయనని ఒక్కసారి ప్రభును హృదయం తెరిచి అడగగలగా? కన్నీటితో ప్రభుని అడిగితే నా ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అడగండి. ఆ 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను కనికరించమనింది. వస్త్రపు చెంగు ముట్టింది, వెంటనే స్వస్థత కార్యం జరిగింది. ఈ రాత్రి ప్రభుని జీవితంలో కార్యం చేస్తున్నాడు. ఈ రాత్రి ప్రభుని జీవితంలో కార్యం చేస్తున్నాడు. అంతేకాదు, మార్పు కోసం ఎదురు చూసినటువంటి జక్కయ్య మార్పు చెందడానికి ప్రభు ద్వారాలు తెరిచాడు. మార్పు అంటే ఏంటో, నిజమైన మారు మనసు ఏందో జక్కయ్య తన జీవితంలో యేసు ప్రభుకు చూపించాడు. అబ్రహాముకు పిల్లలయ్యారు. ఈ రాత్రి బలహీనులమైన మన కొరకు, ఘనహీనులమైన మన కొరకు యేసు ప్రభు వచ్చింది ఎందుకో తెలుసా? ఆ ప్రేమను, ఆ ఆప్యాయతను, ఆ స్వస్థతను, ఆ గొప్ప మార్పును ఈ గ్రామంలో ఉన్న వారందరికీ ఇవ్వడానికే మమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఎంతమంది ఆ గొప్ప మార్పును కోరుకుంటున్నారో వారందరినీ ప్రభు ఈ రాత్రి దీవించబోతున్నాడు. వారందరినీ రాత్రి ఆశీర్వదించబోతున్నాడు. తలలు వంచి నాతో పాటు ఏకీభవించండి. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును నాయన, మనుషుల మధ్య ప్రేమలు యాంత్రికమయ్యాయి. యాంత్రికమైన ప్రేమను కాదు ప్రభువా, స్వచ్ఛమైన ప్రేమను మీరు చూస్తూ ఉన్నారు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీలో ఉన్న ప్రభావం మమ్మల్ని స్వస్థపరచగలదు. మీలో ఉన్న ప్రభావం మాలో మార్పును తీసుకొని రాగలదు. ఎవరైతే నిజంగా నీ మీద ఆధారపడుతున్నారో వారిని మీరు రాత్రి స్వస్థపరుస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎవరైతే నిజంగా మార్పు కోరుకుంటున్నారో వారిని రాత్రి మీరు దర్శిస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము యాంత్రికమైన ప్రేమ కాదు ప్రభువా, స్వచ్ఛమైన ప్రేమ కలిగి మార్పు చెంది జీవించటానికి కృప దయచేయండి. సంఘాలనంతా మీరు కోరుకున్నది ఒకటే, మారు మనసు పొందు, లేకుంటే నీ గతి అంతే. ఈ రాత్రి ప్రభు వస్తే నీ యాంత్రికమైన ప్రేమ ఏమవుతుంది? ఈ రాత్రి ప్రభు వస్తే, ఈ రాత్రి నువ్వు చస్తే, యాంత్రికమైన ప్రేమ ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్తావు. యాంత్రికమైన భక్తి ప్రభు దగ్గర మెప్పు పొందదు.
నీవు నేను మొప్పు పొందాలంటే, ఘనత పొందాలంటే, ప్రభు మనల్ని ఘనపరచాలంటే యాంత్రికతను వదిలిపెట్టాలి. స్వచ్ఛమైన ప్రేమను, ప్రభువు ఇచ్చే ప్రేమను పొందుకొని, ఆ ప్రభావమును మన ప్రజలకు, దేవుని బిడ్డలకు పంచాలి. దయగల తండ్రి, విన్న వాక్యాన్ని నీ బిడ్డల హృదయాల్లో ఫలింపు చేయండి. వారి జీవితాల్లో యాంత్రికతను వదిలిపెట్టి, స్వచ్ఛమైన ప్రేమను కలిగి వారి జీవితాల్లో జీవించడానికి కృప చూపమని, మహిమగల కార్యాన్ని నీ బిడ్డల జీవితాల్లో జరిగించమని యేసు ప్రభునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందామా? థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని వాక్యాన్ని అందించినటువంటి దైవసేవకులు రాజేశ్వరయ్య గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదములు. మన మధ్యలో ఇప్పుడు వై యోహాన్ సార్ గారు కొన్ని మాటలు మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. ఇంతసేపు ఓపికతో కూర్చొని దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికీ మన ప్రభు అయిన క్రీస్తునామమున ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. క్రీస్తునందు సహోదరులు నిర్వహించు ఈ సభ ఎన్నో గ్రామాలకు వెళుతున్నాము. అక్కడ దేవుని మహాకృపను బట్టి